ధర్మం అంటే ఏంటని అడిగారు. ఇప్పుడేంటంటే సనాతన ధర్మం, ధర్మం అనేటువంటి విషయాల మీద మీరు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం ఏమిటంటే, ముందిందులో ధర్మం అంటే ఏమిటనే దాన్ని మనం తీసుకున్నట్లయితే, ధృతి క్షమా దమోస్తేయం శౌచమింద్రియ నిగ్రహ ధీర్విద్యా సత్యమక్రోధో దశకం ధర్మ లక్షణం. ధర్మానికి లక్షణాలు ధర్మంలో ఉండేవి 10 అన్నమాట. ఈ 10 లక్షణాలు ఏవైతే ఉంటాయో, పుట్టినటువంటి పిల్లలు మన ఇంట్లో ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఈ 10 లక్షణాలు అనేటువంటివి తెలుపుతూ ఉంటే, వీళ్ళు ఇంకొకసారి ధర్మం అంటే ఏంటి, సనాతన ధర్మం అంటే ఏంటి అనేటువంటి క్వశ్చన్ ఉండదు. వీళ్ళకి ఈ 10 లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అని చెప్పానంటే, ధృతి క్షమా దమోస్తేయం. మనిషికి చిన్నప్పటి నుంచే నాన్న అది తీసుకుంటే జాగ్రత్త, భయం అనే భయాన్ని వాళ్ళ మనసులో పెట్టకుండా ధైర్యాన్ని నింపుతూ వాళ్ళని ఒక రకమైనటువంటి స్థితిలో మనం పెంచగలిగినటువంటి లక్షణాన్ని ధర్మం అని చెప్పనంటారు. అలాగే క్షమ. ఎదుటి వాళ్ళు గబుక్కున మన ఇంట్లో ఏదైనా మనం మాట్లాడామనుకోండి, గబుక్కున ఒక మాట ఎక్కువ కానీ తక్కువగా కానీ అన్నాం అనుకోండి, ఏ విధంగా అయితే మాట్లాడకుండా ముందుకు వెళుతూ ఉంటారో దాన్ని క్షమ అంటారు. క్షమ అంటే క్షమించేటువంటి వాడికి ఉన్నటువంటి ధైర్యం ఇంకెవరికే ఉండదు. వెంటనే యాక్షన్ తీసుకునేటువంటి వాడిది ధైర్యం అనిపించుకోదు. అలాగే ధృతి, క్షమ, దము, స్థేయం. అహంకారం అనేటువంటి లేకుండా, అహంకారం ఇలా ఉండకూడదు, ఇలా ఇగో ఉండకూడదు నాన్న, ఇలా విధంగా ఉండాలని చెప్పని పుట్టినప్పటి నుంచే మనం పిల్లలకి నాన్న ఈ పాలు తాగు, ఈ బిస్కెట్లు తిను, ఈ చాక్లెట్లు తిను ఏ విధంగా చెప్తూ ఉంటాము, అలాగే ఈ 10 లక్షణాలని చిన్నతనం నుంచి పిల్లలకి మనం చెప్తున్నట్టు ఉన్నట్లయితే కనుక వీళ్ళు తెలుసుకోనటువంటి విషయం అనేది ఉండదు. అలాగే ఏది మంచి ఏది చెడు అనేటువంటి పరిజ్ఞానం పరిపూర్ణంగా ఉంటుంది అనటంలో సందేహం లేదు. అస్థేయం అంటే అన్నెసెసరీగా ఎదుటి వ్యక్తి యొక్క విషయాన్ని కానీ, వస్తువుల్ని కానీ, లేకపోతే ధనాన్ని కానీ తీసుకోకుండా, అంటే ఫ్రీగా వచ్చేటువంటి దేన్ని కూడా తీసుకోకుండా, అలాగే తస్కరణ అంటే దొంగతనం అలాంటివి చేయకుండా పిల్లల్ని ఏ విధంగా పెంచుతాము. ఇవి 4 లక్షణాలు. శౌచం ఇంద్రియ నిగ్రహ. శౌచం అంటే ఏది పడితే స్నానం చేసిన తర్వాత గబుక్కును వెళ్ళి మురికి చోట్ల కానీ మురికి ప్లేస్లో కానీ కూర్చోలేం కదా, అలాగా ఒక నీట్నెస్ అనేది, ఒక క్లీన్నెస్ అనేది నేర్పుతూ, ఇంద్రియ నిగ్రహ. ఏదన్నా విషయం ఉంటే పలానా తినేయాలి, పలానా చేసేయాలి, నాన్న పిల్లాడికి తినాలనిపించింది తినేయి, అది మంచిదా చెడుదా, ఎలాంటిది పెడితే పిల్లలకి ఆరోగ్యంగా ఉంటుంది, హెల్త్ వైజ్ మనం ఎన్ని రకాలుగా ఆలోచించి మనం వాళ్ళకి ఏదైతే ఒక ఆహార పదార్థాన్ని అందిస్తామో, అలాగే ప్రతి విషయంలోనూ కూడా డాడీ ఆ ఫ్లైట్ చాలా బాగుంది, అది తీసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పానంటే, అలాగే మనం ఆ ఫ్లైట్ ఏ విధంగా అయితే కొనివ్వలేమో, వాళ్ళకి చిన్నతనం నుంచి కూడా ఒక ఇంద్రియ నిగ్రహం అంటే ఎదుట ఏదైనా ఒక వస్తువు కావాలంటే ఆ కోరిక మీద బలవంతంగా బలమైనటువంటి కోరికను పెట్టుకోకుండా ఎంతవరకు ఉండాలో మనకు అది అక్కర్లేదు, మనకి ఏంది కావాలో అది తీసుకుంటే బెటరు అనేటువంటి ఒక ఇంద్రియ నిగ్రహాన్ని కల్పించడం. ధీర్ విద్య, మంచి చదువు, మంచి ధైర్య పరంగా ఉన్నటువంటి ఏ విషయం వచ్చినా సరే తట్టుకునేటువంటి ఒక గుండె ధైర్యం, మంచి విద్య, ధీర్ విద్య. తర్వాత ఇంకొక 2 విషయాలు ఉన్నాయి. సత్యమక్రోధో. సత్యం అంటే ఏ ప్రతి చిన్న విషయానికి ఏదో అబద్ధం చెప్పేస్తూ ఎదుటి మనిషిని మనం ఏదో వాళ్ళని ఉప్పొంగించేటట్టుకున్నాం వాళ్ళ కోసం అన్నట్టు కాకుండా, సత్యమక్రోధో, కోపం రాకుండా ఎప్పుడూ సత్యాన్ని మాట్లాడుతూ ఉండేటట్టుగా మెల్లిమెల్లిగా చిన్న చిన్నగా ఈ విషయాల్ని కనుక ముందుకు తీసుకెళ్ళినట్టయితే ఈ మనిషి ఎప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా భవిష్యత్తులో చక్కగా ఉంటాడు అనడంలో మన శాస్త్రం నిర్వచిస్తూ ఉందన్నమాట. అలాగే సనాతన ధర్మం. ఈ ధర్మానికి సనాతనం అని ఎందుకంటారని చెప్పారంటే, ఇప్పుడు మనకి గాలి అనేది ఉంది, వీస్తూ ఉంది. ఇది ఎప్పటి నుంచి వీస్తుంది అని చెప్పారంటే ఎవరు చెప్పగలరండి? ఎప్పటి నుంచో వీస్తూనే ఉంది. అలాగే ఎప్పటికీ వీస్తూనే ఉంటుందా అంటే ఎప్పటికీ గాలి సృష్టిలో ఉంటూనే ఉంటుంది. అంటే ఇది సనాతనము అని అర్థం. అంటే ఎప్పటి నుంచో ఉండేది, ఎప్పటికీ ఉండేది. అలాగే మనం ఈ 10 లక్షణాలని పిల్లలకి ఏ విధంగా అయితే మనం ముందుకు తీసుకెళ్లి వాళ్ళకి నేర్పుతూ ఉంటామో, వాళ్ళు ఇప్పటికీ ఎప్పటికీ
వాళ్ళ యొక్క పేరు కానీ, వాళ్ళ యొక్క స్థితి కానీ, వాళ్ళ యొక్క మనోనిబ్రం కానీ, వాళ్ళు బ్రతకడానికి కావలసినటువంటి మనోస్థైర్యం కానీ, ఇవన్నీ కూడా ఈ ధర్మ లక్షణం వల్ల వస్తాయి. కాబట్టే ఇది సనాతన ధర్మం అయింది. అంటే ఈ ధర్మం అంటే సనాతనం అంటే సనాతనంగా ఎప్పటికీ ఉండేటువంటి ఏ విషయమైనా, భగవంతుడు కావచ్చు, మన యొక్క ధర్మం కావచ్చు, మంచి లక్షణాలు కావచ్చు, ఇవి ఎప్పుడూ కూడా అంతర్లీనంగా ఎప్పటి నుంచో సృష్టిలో ఉన్నటువంటివే. దీన్నే మనం పిల్లలకి నేర్పుతూ ఉంటే వాళ్ళు ముందుకు వెళ్ళి ఏ విషయాన్నైనా సరే ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా తనను తాను సంరక్షించుకుంటూ తన చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క సమర్థతని, సంరక్షణని చూసుకోగలిగినటువంటి కెపాసిటీ ఈ ధర్మం నేర్పడం వల్ల వాళ్ళకి అబ్బుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి తల్లిదండ్రులు ఎవరైనా సరే పిల్లలకి పుట్టినప్పటి నుంచి పుట్టిన తర్వాత అక్షరాభ్యాసం కానీ, మనం అక్షరాభ్యాసం అని చేస్తాం. అక్షరము అంటే క్షరము కానిటువంటి, అంటే ఎప్పటికీ ఉండేది. నువ్వు పలక మీద అమ్మ అని రాసావనుకోండి, దాన్ని చెడిపేసిన తర్వాత ఆ అమ్మ అనే అక్షరాలు పలక మీద చెరిపేస్తావు కానీ అంతర్లీనంగా ఉన్నటువంటి అమ్మ అనే పదం చెరిగిపోదు. అలాగే అక్షరాభ్యాసము అని చెప్పనంటే క్షరము కానటువంటి, అంటే నశింపదగినటువంటి విద్యను నేను మా పిల్లాడికి నేర్పుతున్నాను అని మనం ఏ విధంగా అయితే అక్షరాభ్యాసం చేస్తామో, అదేవిధంగా పిల్లలకి పుట్టిన తర్వాత వాళ్ళకి ఊహ తెలిసినప్పటి నుంచి ఈ ధర్మం అనేటువంటి లక్షణాలు ఎవరైతే పిల్లలకు నేర్పుతూ ఉంటారో వాళ్ళు ఎంతో సమర్థవంతంగా జీవితంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని శాస్త్రవచనం.